పెళ్లి కంటే ముందు పెళ్లి తర్వాత అయినా కూడా అమ్మ నేను లేకపోతే అసలు అప్పాలే వేయకపోతుండే. ఎందుకంటే ఇద్దరు ఉంటే ఈజీ అవుతుంది పని అని చెప్పేసి, అండ్ కొంచెం కష్టం కూడా అవ్వదు, ఎన్ని అప్పాలు చేసినా ఏర్పడదు. ఇక్కడైతే నేను ఇవాళ కారం పూసకి తడిపిన. నేను అమ్మ లేకుండా ఫస్ట్ టైం చేస్తున్నా. అసలు ముగ్గుడు పెట్టడం కూడా ఫస్ట్ టైం నేను అమ్మ లేకుండా. నేను ఇక్కడ దొడ్డు కారం పూస, సన్నం కారం పూస రెండు చేస్తున్నా. నాకు తోడుగా పక్కింటి ఆంటీ కూడా వచ్చింది. ఆ ఆంటీ చెప్పింది ఏంటంటే ఆ బటర్ పేపర్ పైన వేయు, అలా పూసని దానిపైన తిప్పేసాయి, అలా అయితే మనం ఈజీగా ఆయిల్లో వేసేసుకోవచ్చు, దొడ్డు కారం పూస కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి నేను బటర్ పేపర్ పైన తిప్పాను. అండ్ సన్నం కారం పూస బటర్ పేపర్ పైన మళ్ళీ తీసి వేసే అంతలోపు విరిగిపోతుందని చెప్పి డైరెక్ట్ గా మేము మూకుట్లోనే వేసాం అనమాట. పిండి తడిపేటప్పుడైతే కొంచెం మినప్పప్పు, పుట్నాల పప్పు రెండు మిక్సీ పట్టి ఆ పౌడర్ ని దాంట్లో యాడ్ చేశాను, కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి. టేస్ట్ కూడా మస్తుంది అసలు, అండ్ చాలా క్రిస్పీగా ఉంది. అండ్ మీరు ఈ పండగకి ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతే ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్,